వడలు లేదా గారెలు అంటే మనకి మొదటిగా మినపప్పుతో తయారు చేసుకునే వడలు గుర్తొస్తాయి కదా! మినపప్పుతోటే కాకుండా రవ్వ, అటుకులతో కూడా చాలా రుచిగా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ అటుకులు, బొంబాయి రవ్వ కాంబినేషన్‌లో వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇవి పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉన్నాయి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుందాము. బొంబాయి రవ్వ కొంచెం లావుగా అనిపిస్తే మిక్సీ జార్‌లో వేసి లైట్‌గా కొంచెం పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి వడలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. రవ్వని వాటర్‌తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం అటుకుల్ని క్లీన్ చేసుకుందాము. 1 కప్పు వరకు అటుకులు తీసుకున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని 2, 3 సార్లుగా బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అటుకుల్ని మనం క్లీన్ చేసుకునేటప్పుడే ఇవి కొంచెం మెత్తబడిపోతాయి కదా! ఇప్పుడు వాటర్ నుంచి కంప్లీట్‌గా డ్రైన్ చేసుకున్న తర్వాత ఈ అటుకుల్ని ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమంలో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోని అవసరం లేదు. మనకి అటుకుల్లో కొంచెం వెట్‌నెస్ ఉంటుంది. ఇంకా బొంబాయి రవ్వలో కూడా వాటర్ యాడ్ చేసుకొని నానపెట్టుకున్నాం కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది. మనం స్పూన్ తోటి మ్యాష్ చేసినట్లుగా కలుపుకుంటే అటుకులు, బొంబాయి రవ్వ బాగా కలిసిపోతుంది. ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకుందాము. ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్‌లో వేసి కోర్స్‌లాగా గ్రైండ్ చేసుకున్నది 1 స్పూన్ యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వరకు అల్లం తురుము, 1 స్పూన్ వరకు పచ్చిమిర్చి తురుము కూడా యాడ్ చేసుకుందాము. సాల్టు, వంట సోడా, ఇంగువ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకు తురుము కూడా యాడ్ చేసుకుందాము. వంట సోడా హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఇంగువ కూడా హాఫ్ స్పూనే తీసుకున్నాను. సాల్ట్ మాత్రం రుచికి తగ్గట్లుగా యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం జనరల్‌గా వడకి పిండి గట్టిగా కలుపుకుంటాం కదా! అలాగే కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకోకుండా. జనరల్‌గా వడలు కవర్ మీద ఒత్తుకొని చేసుకుంటాం కదా! కవర్ కూడా యూజ్ చేయకుండా ఈజీగా చేత్తోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వడపిండి గట్టిగా కలుపుకుంటేనే మనం ఇలా ప్రిపేర్ చేసుకోగలము. ముందుగా చేతిని కొంచెం తడి చేసుకొని ఒక బాల్ సైజులో ఉండ తీసుకోవాలి. ఈ పిండిని బాల్ లాగా చుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకొని వడ షేప్‌లోకి తెచ్చుకోవాలి. చేతికి కొంచెం తడి చేసుకొని హోల్డ్ చేసుకొని మనం ఆయిల్‌లో వేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వడ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో. పిండి గట్టిగా ఉండడం వల్లే మనం ఇలా చేసుకోగలము. అందుకనే మనం బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకోనవసరం అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక వడ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు వడలు ఫ్రై చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా వడల్ని ఆయిల్‌లో యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గ్యాస్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అన్ని వడలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే సెకండ్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. లేదంటే వడలు ఓపెన్ అయిపోతాయి. మనకి పర్ఫెక్ట్‌గా షేప్ రాదు. ఆయిల్ కూడా పాడైపోతుంది. ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత. రెండు వైపులా ఈవెన్‌గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సెపరేట్ చేసి టిష్యూ ఉన్న ప్లేట్‌లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. సేమ్ ప్రాసెస్‌లో ఇంకోసారి కూడా వడలు ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని వడల్ని వేసి రెండు వైపులా ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా, రుచిగా ఉన్నాయి. కేవలం 15 నిమిషాల్లోనే ఈ వడల్ని మనం సులువుగా తయారు చేసుకోవచ్చు. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉన్నాయి. మనం ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోలేదు కాబట్టి కొంచెం వంట సోడా యాడ్ చేసుకున్నాము. దీనివల్ల ఫ్లఫీగా వస్తాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇవి మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, ఈవినింగ్ టైంలో స్నాక్స్‌గా కానీ యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఆయిల్ కొంచెం వేడి తగ్గినట్లు అనిపిస్తే గ్యాస్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. ఈ వడల్ని కొబ్బరి కారంతో కానీ, వేరే ఏదైనా చట్నీతో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇందులో అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి పొడి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి స్పైసీగానే ఉంటాయి. చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్‌ని.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్‌గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.